మరి రాబోయే తరాలకు ఆస్తులను అందిస్తారా? మరి రియాల్టర్ల ఏదైతే భూమాఫియా చేతిలో మరి ఏదైతే వారికి అప్పచెప్పే కార్యక్రమం చేయవద్దనే ఒక విజ్ఞప్తి మేరకు ఈ రోజు ప్రజా సంఘాలు అఖిల పక్షాలు విజ్ఞప్తికి చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు మనము అక్కడ ఈ కొరుట్లకు ఏదైతే విజయదశమి రోజు శోభాయానంగా 3 రోజులు 4 రోజులు మరి అక్కడ మొత్తం బంధువులను చుట్టాలను పిలిపించుకొని మరి అక్కడ అంగరంగ వైభవంగా మహిషాసుర మర్దన కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమం, అట్లాగే ఏదైతే గణేష్ నిమజ్జనాలు మరి అక్కడ మైసమ్మ తల్లి పూజలు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి ఈ గడ్డ బిడ్డగా కొరుట్ల కాన్స్టిట్యున్సీ కాపాడవలసిన ప్రథమ పౌరులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మరి వెంటనే అవి రద్దు చేయించే కార్యక్రమంలో భాగంగా మరి ఇతనే అంబేద్కర్ జయంతోత్సవాల నాడు కూడా పక్కా చెప్పారు. మేము మనము ఆ ఆస్తులను చారిత్రక కట్టడాలు అందించవలసిన బాధ్యతలపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనకు ఏదైతే మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మన గౌరవ శాసనసభ్యులు గారు కల్వకుంట్ల సంజయ్ గారిని మరి వారి అమూల్యమైన సందేశం ఇస్తూ వెంటనే వాటిని రద్దు చేయించే కార్యక్రమం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాట్లాడండి. అందరికీ పేరు పేరున వచ్చేసినటువంటి పాల్గొంటున్న వాళ్ళకి, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. దయచేసి కొరుట్ల పట్టణ వాసులందరినీ కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఆస్తులు కాపాడాల్సిన అవసరం అందరి పైన ఉంది. ఇదెవరో ఒక్కరి పోరాటం కాదు. దయచేసి నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, స్పెషల్లీ యువకులను కోరుతా ఉన్నాను. జాన్ ఎఫ్ కెనడీ చెప్పినాడు, అప్పుడు మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ ఒకసారి గొప్ప మాట అన్నాడు, ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ ఇస్ డన్ ఫర్ యూ, ఆస్క్ వాట్ హవ్ యూ డన్ ఫర్ ద కంట్రీ. అంటే ప్రతిసారి దేశం నాకు చేసిందని అడగొద్దు, మనం ఏం చేస్తాం దేశం కోసం అని చెప్పి కూడా అడగాలి. ఇవాళ మీ అవసరం వచ్చింది, నాకెందుకు అని ఇంట్లో కూర్చుంటే మన కొరుట్ల ఆస్తులు, మన భవిష్యత్ తరాల ఆస్తుల్ని అన్ని పోతాయి. ఓట్ల కోసం 5,000 ఇస్తారు, ఆ తర్వాత 5 కోట్ల ఆస్తులు తీసుకొని పోతారు. సో దయచేసి యువతలంతా కోరుతా ఉన్నా, ముందలికి రండి. మన కొరుట్లలో ఊరు మధ్యలో మిగిలిన ఏకైక ఆస్తి గడి బుర్జుల ఆస్తి. మీ అందరినీ కోరుతా ఉన్నాను, ముందలికి రండి. మీ ఆస్తి గురించి మీరు కొట్లాడకపోతే ఎవడో వచ్చి పైకి వచ్చి మీకోసం కొట్లాడాడు. ఇక ముఖ్యంగా ఇంకోటి చిన్న కోరిక కోరుతా ఉన్నాను, ఇప్పుడు నెక్స్ట్ కుట్రలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను సంఘీభావం తెలియజేస్తే నా మీద ఒక కుట్ర ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీ అందరిని వేరు వేరు చేసి మీ అందరిని ఒక్కొక్కరిని పట్టుకుపోతారు పక్కకు. దయచేసి చెప్తా ఉన్నాను, ఆరంభించిన పనిని ఎవరు కూడా మధ్యలో వదలకండి. సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. 100కు 100% యువకుల్ని, మహిళల్ని, ఇంత ముందే బ్రదర్ చెప్పినట్టు మన పండగలు కూడా అక్కడనే చేసుకుంటా ఉన్నాం. మైసమ్మ తల్లి గుడి ఉంది అక్కడ. మరి అట్లాంటి బుర్జిని మనము వేరే వాళ్ళ చేతిలో పెడితే రేపు పొద్దున కొరుట్ల పరిస్థితి ఎట్లా? మన భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాము? కేవలం భవిష్యత్ తరాలకు మనం అన్ని ఖతం చేసిస్తే ఎట్లా ఉంటది? సో దయచేసి కొరుట్ల పట్టణం ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నాకెందుకు అన్న భావన వద్దు. ఇది అందరిది, కొరుట్ల పట్టణాన్ని, ఇది తరతరాలుగా వచ్చిన ఆస్తి, ఇది కొరుట్లకు. ఇవాళ ఇన్ని ఏళ్ళ తర్వాత ఇవాళ వేరే వాళ్ళ చేతిలో పోతున్న పరిస్థితిని రానియకండి. యువతను కోరుతా ఉన్నాను, మా మహిళా అమ్మల్ని కోరుతా ఉన్నాను, మా పెద్ద మనుషుల్ని కోరుతా ఉన్నాను, అందరినీ కూడా కోరుతా ఉన్నాను, దీంట్లో భాగస్వాములు అవ్వండి. దీనిలో భాగస్వాములై మన కొరుట్ల బుర్జి భూమిని మనం కాపాడుకుందాము. దీని మీద ఇంకా అనేక కుట్రలు జరుగుతాయి ఈ వచ్చే కొన్ని రోజులలో. దయచేసి అందరం కలిసి నిలబడి కలిసి పోరాడదాము, మన కొరుట్ల బుర్జి భూముల్ని మనము కాపాడుకుందాము. యువకులందరినీ కూడా ముందలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. 100కు 100% నా వైపు నుండి ముందలుండి మేమందరం కూడా పోరాడతాము. కానీ ఒక్కరి బాధ్యత కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి చిల్లర రాజకీయాలు వద్దు, దీంట్లో హుందాగా
కొరుట్ల పట్టణ ప్రజల ఆస్తిని మనం అందరం కలిసి కాపాడాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పోరాడాలని చెప్పి అందరినీ కోరుతూ మళ్ళొకసారి నా పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ జై తెలంగాణ.